హే గాయ్స్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ లో నేనైతే మనకు కామన్ గా వచ్చే ఒక తెగులు ఉంటది కదా ప్లాంట్స్ కి. వైట్ పురుగు ఉంది కదా, ఇది గనక వచ్చింది అనుకోండి మంచిగా ఉన్న ప్లాంట్స్ అన్ని ఇట్లనే చనిపోతాయి. ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ లైక్ అన్హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ దిస్. ఆల్రెడీ ఇక్కడ మందారపు చెట్టుకు కూడా వచ్చింది అండ్ ఈ తమలపాకు చెట్టుకు కూడా వచ్చింది. సేమ్ ఇలాగే ఇంతకు ముందు ఈ ప్లాంట్ కి వచ్చింది అనమాట. అది రాకముందు ఎంత బాగా పువ్వులు పూసేదో. సి ఇప్పుడు ఈ ప్లేస్ లో వేరే చెట్లు నాటేసుకున్నాము, ఎందుకంటే ఈ ప్లాంట్ మేము గమనిలేదన్నమాట. ఆ వైట్ తెగులు వచ్చిన తర్వాత అది ఆకులన్నీ ఎండిపోయి చనిపోయింది అనమాట. సో ఇంకేం చేయలేకపోయినాము, ఇంకా అందుకని చెప్పి ఇప్పుడైతే టేక్ కేర్ చేస్తున్నా. సో దీనికోసం ఈ సింపుల్ టిప్ అయితే ఫాలో అయినాను, అదైతే బాగా వర్క్ అయింది. జస్ట్ ఒక స్పూన్ ఆఫ్ హల్దీ ఉంటుంది కదా పసుపు, దాంట్లో కొంచెం వాటర్ బాగా మిక్స్ చేసుకొని బాటిల్లోకి తీసుకున్నాను. సో ఇప్పుడు మనం అన్నింటికి స్ప్రే చేద్దాము, బికాజ్ మిగతా వాటికి కూడా స్ప్రెడ్ అవుతాయేమో. సో ముందుగానే స్ప్రే చేస్తున్నాను అనమాట. ఈ స్ప్రింక్లర్ ఉంది కదా, అలాంటిది యూజ్ చేసుకుంటే బాగుంటుంది. మనకి ఎక్కడైతే ఈ తెగులు ఉంది కదా దానికి చల్లుతున్నా అనమాట. ఈ తెగులు ఈ ప్లాంట్స్ ని కూడా వదిలిపెట్టలేదు, ఈ ఫ్లవర్స్ మీద ఎక్కువ వచ్చేస్తుంది. సో వీటికి కూడా చల్లేద్దాం. కొన్ని రోజులకే మనకి రిజల్ట్ బాగా తెలుస్తుంది. నేనైతే 2 days లోనే గమనించాను. ఇప్పుడు చూద్దాం, చూడండి. తెగులంతా పోయింది. స్టార్టింగ్ లోనే ఉంది కదా స్టేజ్, సో ఆకులకు ఎక్కడ వైట్ అయితే లేదు. సో ఫైనల్ గా మనకి పసుపులోనే యాంటీబయాటిక్ కదా పసుపు, అండ్ ఆల్సో ఇది న్యాచురల్ పెస్టిసైడ్ అన్నమాట. ఇలా ప్లాంట్స్ కి యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు గుర్తుందా, చిన్నప్పుడు మనకి కాళ్ళకు కానీ గాయాలైతే అమ్మ ముందు అదే తీసుకొచ్చేది పోపు డబ్బా నుంచి. సో అదనమాట, పసుపుని కూడా మంచిగా వాడుకోవచ్చు ప్లాంట్స్ గార్డెనింగ్ లో కూడా. సి ఇక్కడ కూడా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వైట్ ఉంది, బట్ ఇంకా దీనికి స్ప్రే చేయాలి కంటిన్యూస్ గా. సో 1 week ఇలా మనం ట్రై చేస్తే మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ హౌ ఐ ప్రొటెక్టెడ్ మై ప్లాంట్స్. సో నాకైతే ఈ రెమెడీ తెలుసు ఫస్ట్. సో ఇంకా మీకు ఏమైనా మంచి రెమెడీస్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఐ విల్ ట్రై అండ్ మేక్ ఏ వీడియో. ఇంకా మనం డ్రాగన్ ఫ్రూట్ అండ్ సోంపు ప్లాంట్స్ కూడా వేసాము. ఫ్రమ్ స్క్రాచ్ నుండి చూపించిన అనమాట. ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నవి ప్లాంట్స్, అవి నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్. అండ్ ఇంకా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గో అండ్ సబ్స్క్రైబ్. If you like the video, please do like, share and subscribe. Thank you all. Bye bye.